హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఏమిటోనండి ఈ మధ్యన అసలు వీడియో చేయడానికే అవ్వట్లేదు. ఏదో రకంగా చేయాలనే మనసుండాలి గానండి చేసేస్తాము. కానీ మరి చేసినా గానీ దానికి తగినంత ఫలితం అయితే రావట్లేదు కాబట్టి నాకు వీడియోస్ చేయాలంటేనే కాస్తంత నీరసం వచ్చేస్తుంది. చేసుకునే పనుల వల్లే అలసట, ఒత్తిడి అనుకుంటే ఈ వీడియోస్ చేసి, చూపించి, ఎడిటింగ్ చేసి చాలా కష్టాలైతే పడవలసొస్తుందండి. గత 8 నెలలైతే అయిపోయింది. 9 నెలలోకి వచ్చేసాను గానీ, నాకు 1000 అయితే రాలేదండి సబ్స్క్రైబర్సు. ఎవరికైనా మరి ఈ విషయం తెలిస్తే చాలా నవ్వుకుంటారేమో! మరి నా వీడియోస్ అయితే వెళ్తున్నాయి కానీ, సబ్స్ అయితే రావట్లేదు. చాలా బాధగా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఎన్ని నెలలుగానో చేస్తున్నాను. అయినా కంటెంట్ వెళ్తుంది గానీ, సబ్స్క్రైబర్స్ ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. మరొక విచిత్రమైన విషయం ఏమిటంటేనండి, అసలు ఇలాంటి విచిత్రం ఎవరికైనా ఉంటుందో లేదో తెలీదు గానండి, మరి నాకేనో ఏమో అనుకుంటున్నాను. మరి వాచ్ అవర్ అయితే వచ్చేసిందండి సబ్స్క్రైబర్స్ లేకపోయినా గానీ. చాలామంది సిస్టర్స్ వాచ్ అవర్ కోసం చూస్తున్నారు. సబ్స్ అయితే చాలామంది ఉన్నా సరే. మరి నేనేంటోనండి నాకైతే వాచ్ అవర్ అయిపోయి అప్పుడే 2 నెలలు అయిపోతుంది. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు. అలాగే మరి వీడియోస్ చేస్తూ ఉన్నా గానీ మరి రావట్లేదండి. అందుకని కూడా చెయ్యాలని అనిపించట్లేదు. ఇంట్రెస్ట్ పోతుంది. ఏదైనా చేసిన పనికి తగినంత మనకి ఎవరైనా సపోర్ట్ ఇస్తేనే కదండీ ఆ పని మరింత బాగా చేయాలని అయితే ఆసక్తి కలుగుతుంది. మరి నా వీడియోస్ ఎందుకని మరి అలా సబ్స్క్రైబర్స్‌కి మరి నచ్చట్లేదో ఏమో తెలీదు గానండి. నచ్చాలి, చూడాలి అని అయితే మరి మనం ఫోర్స్ చేయలేం గదండీ! చూస్తారు, ఇష్టమైతే చేసుకుంటారు, సబ్స్క్రైబ్ లేదంటే లేదు. ఇలా సబ్స్క్రైబర్స్ గురించి చెప్పడం గూడా నాకిష్టం లేదండి. లేదంటే ఎప్పుడో చెప్పేసేదాన్ని. వాచ్ టైమ్ వస్తుంది గానీ సబ్స్ రావడం లేదని నాకు ముందు నుంచి తెలుసు. కానీ నాకు అలాగా చెప్పుకొని బాధపడడం అంత నచ్చదండి. కానీ ఇప్పుడైతే మరి వాచ్ టైమ్ కంప్లీట్ అయిపోయి 2 నెలలు అయిపోతున్నా సరే మరి నేను చెప్పాలనైతే మీకు అనిపించిందండి. మరి నా బాధ మరి మీతోనే గదండీ షేర్ చేసుకుంటాను. ఏ విషయాన్నైనా చెప్పుకునేదాన్ని. మరి ఈ విషయం గూడా చెప్పాలి గదండీ! యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందైతే నేను చాలా భయంతో అయితే స్టార్ట్ చేశానండి. ఎవరికైనా ఉంటుంది భయము. కానీ నేనైతే మరి కనిపించాలన్నా, మాట వినిపించాలన్నా చాలా భయపడుతూ ఉండేదాన్ని. పిల్లలనే చూపించేదాన్ని ఓన్లీ. ఎప్పుడైనా వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్నండి. లేదంటే మామూలు లైవ్ ఎలా ఉంటే అలాగే పెట్టేసేదాన్ని వీడియో. మరి మారుమూలల పల్లెల్లో ఉండేవాళ్ళం. ఇలా మరి యూట్యూబ్ అంటే పెద్ద ప్లాట్‌ఫామ్ గదండీ! మరి అందరికీ కనిపించే విధంగా వీడియోస్ పెట్టి చేయాలంటే అది చాలా రిస్క్ అండి. అందరికీ కూడా కుదరదు అలాగా. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే గానీ మరి ఇలా చేయడం కుదరదు కదండీ! మరి వాళ్ళందరినీ ఒప్పించి మరి ఇంత కష్టపడేది సబ్స్క్రైబర్స్ రాకపోతే మరి వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి గదండీ! అలాగని మా వాళ్ళేమి నన్ను ఫోర్స్ అయితే చేయరండి. నా ఇష్టం ఎలా చేసుకుంటానో ఏమో అని నా తిప్పలు నా పాటికే వదిలేసారు గానీ వాళ్ళు అలా అని ఇలా అని ఏమీ అనరండి. కానీ ఏదైనా పని మొదలుపెట్టామంటే దాన్ని సక్సెస్ అయ్యే వరకు అయితే చేసి చూపించాలి గదండీ! మరి పిల్లలైతే స్కూల్‌కి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు. వాళ్ళెళ్ళిన తర్వాత మరి మామయ్యని కూడా పంపించాలండి. క్యారేజీ అయితే పెట్టేశాను. మామయ్య వెళ్ళిన తర్వాత ఆయన్ని పంపించాలి. ఆయన వెళ్ళిన తర్వాత అత్తయ్య కూడా ఏదైనా పనికెళ్తే ఆవిడని కూడా పంపించేయాలి. అందరూ వెళ్ళిన తర్వాత మరి ఇంట్లో ఉండేది ఎవరంటే నేనేనండి. నేను పనులు చేసుకుంటూ మరి మీతో అయితే మరి రోజు అలా మాట్లాడుతూ ఉంటానండి. రోజు కాదులెండి ఈ మధ్యన మానేశాను. మరలా ఈ రోజైతే మరి స్టార్ట్ చేశాను. ఏవండీ నాకు రోజులో ఉదయం ఒకటే తెలుస్తుందండి. తర్వాత ఎలా మధ్యాహ్నం అవుతుంది, ఎలా సాయంత్రం అవుతుంది, ఎలా రాత్రి అవుతుందనేది అసలు ఏమీ పట్టవండి. మరి ఉదయమే తెలియడం ఏంటంటే మరి ఉదయాన్నే కదండీ ప్రశాంతంగా అలా లేచి కాసేపు ప్రేయర్ అయితే చేసుకుంటాను. ఆ టైంలోనే నేను కాస్తంత స్థిమితంగాను ఉంటాను, ప్రశాంతంగాను ఉంటాను. బయటకొచ్చేసరికి ఉంటుందండి. మొత్తం పనులన్నీ కూడా వెల్కమ్ చెప్పేస్తాయి. గుడ్ మార్నింగ్ కూడా చెప్పేస్తాయి. ఆ తర్వాత మా పిల్లలు మరి ఒక్కొక్కళ్ళుగా మరి రెడీ చేసుకుంటూ మరి వాళ్ళకి వంట చేసుకోవాలి. మరి వాళ్ళ పనులు చేసి పెట్టాలి. వాళ్ళెళ్ళిన తర్వాత ఇంటి పనులు, వంట పనులు ఇంకా చాలా కూడా ఉంటాయి గదండీ! ఇవన్నీ కూడా చేసేసరికి మరి నాకు రాత్రి అవుతుందో, పగలవుతుందో, ఏమవుతుందో ఏంటో కూడా ఒక్కొక్కసారి అయితే అసలు అంతు చిక్కదు. ఒక్కో టైంలో వారాలు కూడా మర్చిపోతూ ఉంటానండి. అంత ఇదిగా అయిపోతుంది పరిస్థితి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే మీకు డౌట్ రావచ్చు. నేనైతే మరి ఇలానే ఉంటానండి. మరి ఈ పనుల ఒత్తిడిలోనూ, ఈ టెన్షన్స్‌లోనూ మరి నాకైతే మరి మతిమరుపు అనేది అలాగా మరి కొంచెం కొంచెంగా అలా వచ్చేస్తుంది. మరి మతిమరుపుని మనం ఏం చేయగలమండి? మతిమరుపు కాదండి పనుల ఒత్తిడి. పనుల ఒత్తిడిలో పడితే మనకసలు ఏది కూడా గుర్తుండదండి. చేద్దాం అనుకుంటాం కానీ అది చేయలేమండి. ఇప్పుడే చేసేద్దామని ఏదో ఒకటి పక్కన పెట్టుకుంటూ ఉంటాను. దాని సంగతయితే మర్చిపోతాను. ఎందుకంటే ఆ పని అక్కడ పెట్టేసి మరి ఇంకొక పని కనపడితే దాన్ని చూసేసరికి ఇది మర్చిపోతూ ఉంటాను. అలాగా
కొన్ని కొన్ని చిన్న చిన్న పనులైతే మరి నేను అలాగ మర్చిపోయి చాలా చాలా ఇబ్బందులే ఫేస్ చేస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి పప్పు నానబెడదాం అనుకుంటాను, మర్చిపోతాను. ఒక్కొక్కసారి తోడంటూ వేసేసాను అనుకుంటాను. అలాగే చిన్న చిన్న మిస్టేక్‌లనేవి చిన్న చిన్న పనుల్లో అయితే కనపడుతూ ఉంటాయండి. తర్వాత వాటి వల్ల నష్టం అనేది మనకు చాలా ఎక్కువే ఉంటుంది. టైంకి పెరగలేకపోతే మరి అందరూ మరి ఎలా చూస్తారంటే నా వైపు, ఒక్కొక్కసారి అయితే మరి స్టవ్ అయితే మరి సిమ్‌లో ఉంచాననుకుంటాను. హైలో ఉంచేసి కూరంతా మాడబెట్టేసిన రోజులైతే చాలా ఉన్నాయండి. మరి ఇలా మరి ఒక్కటి కాదండి, చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయండి. ఇవన్నీ కూడా మతిమరుపు వల్ల వచ్చేస్తాయి అనుకుంటాం గానండి, మతిమరుపు ఎందుకొస్తుందండి ఆడవాళ్ళకి? ఈ పనుల ఒత్తిడి, భారమే కదండీ! పనులు రోజు చేసి, 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 చేసి ఎలా ఉంటదంటే అండి పరిస్థితి, ఆఖరికి మతిమరుపులాగా మారిపోద్ది. అబ్బో! పనులు చేస్తేనే మతిమరుపొచ్చేస్తుందా అనయితే మరి కొందరికి డౌటొచ్చేసే ఉంటదండి. మరి పనులు చేస్తేనే మతిమరుపొచ్చేదండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఒకటే పనులండి. ఒకటే పనులు. ఇంట్లో వాళ్ళందరికీ ఎవరికి ఏం కావాలో అన్నీ చూసుకోవాలి. పిల్లలకి ఏం కావాలో వాళ్ళని కూడా సర్దుకోవాలి. ఇల్లంతటిని చూసుకోవాలి. ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసేది ఎవరండి? ఎవరైనా వస్తారా ఏంటండి? ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు గదా అని అనుకోవచ్చు. మరి ఇవన్నీ మనమే చేసుకుంటామండి. ఎవరో వచ్చి ఏమి చేయరు. కానీ మరి ఇలా నిలబడి రోజులో మరి మనం ఇక్కడ గ్యాస్ దగ్గర అనేది చాలా సేపు నిలబడి చేస్తేనే గానీ వంట అనేది అవ్వదు. ఒక కూర వండాలంటే మినిమం ఎంత టైం పడుతుందంటే అందరికీ తెలిసిందే. మరి అంత టైం అక్కడ నిలబడాలి. మరి అలాగే మరి అక్కడ ఇంకా చేసుకునే పనులు, టిఫిను అవన్నీ చాలానే ఉంటాయి. గ్యాస్ దగ్గరే ఎక్కువ టైం అనేది నాకు పడుతుంది రోజులో. ఇంకా మరి తోమడం, తుడవడం, మరి ఇంకా బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా మరి చేతులతోనే స్వయంగా చేసుకునే వాళ్ళకైతే చాలా మరి భారంగానే అనిపిస్తుందండి. వాటికి వేరే వేరే పరికరాలను యూజ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలీదు గానండి. ఈ చేతులతో స్వయంగా చేసుకునే వాళ్ళకైతే మరి చాలా ఇబ్బందులే ఉంటాయి అనైతే మరి నేను అనుకుంటున్నాను. ఓయమ్మో! ఇంట్లో పనులకే ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేసేస్తున్నావా అనైతే మరి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండీ! వాళ్ళకి కూడా మరి చెప్పాలి కదా! మరి ఇంట్లో పనులే కదా అనైతే మరి చీప్‌గా తీసేయకండి. ఇంట్లో పనులైనా గానీ మరి ఈ పనులన్నీ చేయాలంటే రోజు కదండీ! ఎప్పుడైనా చేసే పనైతే అంత కష్టం అనిపించదు. రోజు చేసే పనుల్లోనూ చాలా భారం ఉంటుందండి. అది ఎంత నలుగుడికి దారితీస్తుందంటే మనిషి నిలువెల్లా నలిగిపోవడం తప్పించి అసలు సుఖమనేదే కనిపించదు. ఎంత ప్రశాంతంగా పనులు చేసుకుందామన్నా జరిగే ఒత్తిడి జరిగిపోతూనే ఉంటుంది. మరి మన పూర్వం మన పెద్దవాళ్ళు చేసుకునేవారు పనులు. వాళ్ళకి అంత ఒత్తిడనేది ఉందో లేదో నాకైతే తెలీదండి. ఒత్తిడి లేదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటి రోజులు వేరండి. వాళ్ళు ఎక్కడి నుంచో నీళ్లు మోసుకునేవారు. అలాగే మరి వడ్లు దంచుకొనైతే మరి అన్నం వండుకునేవారు. కారాలైతే కొట్టుకొని రోట్లో అప్పటికప్పుడైతే ఫ్రెష్‌గా మరి కూరలు వండుకునేవారు. వాళ్ళు చాలా పనులు చేసినా గానీ వాళ్ళకంత అలసటనేది తెలియదు. అప్పటి రోజులు వేరు. అప్పటి తిండి వేరండి. మరి ఇప్పుడు రోజులు వేరు. ఇప్పుడు తిండి కూడా వేరు కదండీ! ఈ తిండి తిని మనం ఏం పనులు చేయగలమండి? 30 సంవత్సరాలు దాటితే చాలండి. ఎముకలు అరిగిపోయినాయి, నరాలు అరిగిపోయినాయి, మోకాళ్ళు అరిగిపోయినాయి, ఏయేయో సమస్యలొచ్చేస్తున్నాయండి. అసలు ఏ పని చేసుకుందామన్నా ఏదో ఒక నొప్పి, కాలు నొప్పో, చేయి నొప్పో ఏదో ఒకటి అనేసి హాస్పిటల్‌కెళ్ళామనుకోండి, దాన్ని ఎక్స్‌రేల మీద ఎక్స్‌రేలు తీసేసి మరి మెడిసిన్స్ అయితే మరి ఎలా ఇస్తారంటే వెళ్ళిన వాళ్ళకే తెలుసండి. ఆ మెడిసిన్స్ వాడిన వాళ్ళకే తెలుస్తుంది. నాకు కూడా తెలుసండి. ఎందుకంటే మరి నేను కూడా వెళ్ళిన దాన్నే కాబట్టి. ఏవండీ, ఏ వస్తువుకైనా దాని కెపాసిటీ ఎంత అనే దాని మీదే అది ఆధారపడి పనిచేస్తుందండి. దానికి మించి వాడామనుకోండి ఆ వస్తువు అనేది పాడైపోతుంది. కాబట్టి మనం దాని కెపాసిటీకి మించి అయితే వాడము. కానీ మరి మన ఆడవాళ్ళం మరి మన కెపాసిటీ అంతా ఇంత అనేది ఏమీ లేదు కదండీ! మనం యాంత్రికంగా అలా చేసుకుపోవడమే తప్పించి, మరి మన కెపాసిటీకి మించి మనం డైలీ కూడా మరి పనులు చేసుకుంటూ పోతే మన ఆరోగ్యం సంగతి ఏంటండి అసలు? మరి 2 సంవత్సరాలు, 1 సంవత్సరం గ్యారంటీ ఇచ్చిన చిన్న మిక్సీ అవ్వనివ్వండి, రైస్ కుక్కర్ అవ్వనివ్వండి, ఏ వస్తువైనా కానీ వాటిని మనం ఎంతో జాగ్రత్తగా అపురూపంగా అయితే వాడతామండి. ఎందుకంటే మరి అవి పోయినాయి అంటే మరలా కొనుక్కోవడానికి మరి చాలానే మరి ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదండీ! అందుకని భయంతో అయితే మరి దాని కెపాసిటీకి మించి అయితే వాడం కదండీ! ఒక మిక్సీ తీసుకుంటామండి. దానిలోనికి పప్పైనా ఏదైనా కానండి ఆడేటప్పుడు ఎంత పడుద్దో ఆ జార్‌లో అంతే వేస్తాము. దానికి మించి వేసామనుకోండి అది స్ట్రక్ అయిపోయి పనిచేయడం మానేస్తుంది. కొన్ని రోజులైతే పనిచేస్తుందండి. అదే మచ్చుగా మరి వాడామంటే
పోతుంది కదండి. అలాగే రైస్ కుక్కర్ అయినా ఎన్ని బియ్యం ఉడకాలో అన్నీ కానీ దాని మోతాదుకి మించి వండేసామనుకోండి అలా మరి కొన్ని రోజులైతే పనిచేస్తుంది కానీ తర్వాత అయితే మరి రెస్ట్ తీసుకుంటానంటది. అలాగే మరి ఏ వస్తువునైనా కానండి మనకి గ్యారంటీ మీద వారంటీ మీద అయితే తీసుకుంటూ ఉంటామండి. కానీ డబ్బులు ఖర్చు పెట్టి కొన్నాం కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా అయితే వాడుతూ ఉంటాము. ఏమండో ఇంకొక ముఖ్యమైన వస్తువు ఉంది. అది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్లే కాదు, ముసలి వాళ్ళే కాదు, ఎవరు కూడా అది లేకుండా అయితే ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు ఈ రోజులను బట్టి అయితే. అదేనండి మన చేతిలో ఉన్న సెల్. అబ్బాయి ఎన్ని వస్తువుల మీద ఎంత జాగ్రత్త ఉన్నా తక్కువేనండి. ఈ సెల్ మీద ఉన్నంత జాగ్రత్త వేరే దేని మీద ఉండదండి ఎవరికైనా సరే, నేనైనా సరే. ఎందుకంటే మరి అది కింద పడిపోయింది అనుకోండి పగిలిపోద్ది, పని చేయదు కదా. ఆ సెల్ ఫోన్ని చిన్న బుడ్డోడికి ఇచ్చామనుకోండి వాడు 2 చేతులతో చక్కగా పట్టుకుని ఎంతలా చూస్తాడండి కళ్ళు మిటకరించుకుంటూ ఆ బొమ్మల వైపు. ఆ చిన్న పిల్లోడికి ఏం తెలుసండి అది కింద పడిపోతే పాడవుతుందని. కానీ ఎంత గట్టిగా పట్టుకునో చూస్తారు. అంత జాగ్రత్తగా చూసుకున్న దానివల్ల మనకి ఎంత నష్టం అండి. కళ్ళు ఏమైనా పనికొస్తున్నాయా ఆ ఫోన్ వైపు చూసి చూసి కూడా మసకొచ్చేస్తుంది కదా. అయినా కానీ ఎంత జాగ్రత్త అండి మనకి దాని మీద ఎంత ప్రేమ. ఇలా మరి డబ్బులు పెట్టి కొనుక్కున్న ఏ వస్తువు మీదైనా చాలా ప్రేమ ఉంటుందండి మనకి. అలాగే మరి భద్రత కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నాము. అవి పాడైతే మరలా రిపేర్ చేయించుకోవచ్చు, లేదంటే కొత్తవైనా కొనుక్కోవచ్చు. మన దగ్గర డబ్బులు ఉంటాయి కదండి. కానీ ఆరోగ్యం అనేది చెడిపోయింది అనుకోండి దాన్ని తిరిగి బాగు చేయించుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది ఈ రోజులను బట్టి చూస్తే. ఏ వస్తువు కొన్నా దాని కెపాసిటీకి మించి వాడకూడదని ఇంట్లో అందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే చూస్తూ ఉంటారండి వస్తువుల్ని. తన కుటుంబమే తన బాధ్యత అనుకుని ఇంట్లో ఉండే అందరినీ తల్లిలా ప్రేమించి వారు పనులు చేసి పెట్టే ఆడవాళ్ళ కెపాసిటీ ఎంత అని ఎప్పుడైనా అనిపించిందండి మీకు? వారి కెపాసిటీకి మించి పని చేస్తున్నారేమో గమనించారా? వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.